హరిహర వీరమల్లు చాలా ఇయర్స్ తర్వాత రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్లీజ్ వెయిట్ ఫర్ ఓజీ. ఎందుకంటే సినిమాలో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నా సరే ఓవరాల్గా అయితే ఏం లేదు అక్కడ. 2 హాఫ్స్లో 2 వేరియేషన్స్లో ఉందన్నమాట. ఇద్దరు డైరెక్టర్లు తీసారా అని ఈజీగా తెలిసిపోతుంది. ఇవన్నీ ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేసే ముందు కిందన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేయండి. అలాగే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు సినిమా బేసిక్ ప్లాట్ చెప్పాలన్నా ఫస్ట్ హాఫ్లో ఒక స్టోరీ, సెకండ్ హాఫ్లో ఇంకో స్టోరీ, ఈ రెండింటినీ కలిపి మొత్తం చిల్లర చేశారు. సో అది లైట్ తీసుకున్నాం. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇంటర్వెల్ టైంకి ఫ్యాన్స్ అందరూ చొక్కాలు దించేసుకున్నారండి, బ్లాక్ బస్టర్ అనేసి. బట్ లిటరల్లీ చెప్తున్నా, సెకండ్ హాఫ్లో వాళ్ళే లేచి వెళ్ళిపోయారు. ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు, నీరసం వచ్చేసింది, అరే పాటలకు లేచి వెళ్ళిపోతున్నారు. అంత వేరియేషన్ ఉంది 2 హాఫ్స్కి. ఫస్ట్ హాఫ్ క్రిష్ గారు తీశారు అని తెలిసిపోతుంది. మరి ఆ సెకండ్ హాఫ్ ఎవడు తీశాడో ఏంటో కానీ ఎవడో చిన్న వెళ్ళాడు తీసేసినట్టు ఉంది సినిమా. ఇంకా సినిమా స్టార్ట్ చేసాం కదా, అలా కంప్లీట్ చేసేయాలని చెప్పి సెకండ్ హాఫ్ మొత్తం ఈ అమీర్పేట్ గ్రీన్ స్క్రీన్ గ్రాఫిక్స్ పెట్టి తీసేశారు. దీని అమ్మ గుర్రాలు ఉంటాయి కార్టూన్లా ఉండి అలా ఊగుతా, ఆ ఎఫెక్ట్ బాగాలేదురా అని తెలిసిన 10 మందిని 10 సార్లు చూపిస్తాడు అదే ఎఫెక్ట్ వేసి. ఎలా కనిపిస్తున్నారు అసలు ఆడియన్స్ మీకు? ఈ నెగిటివిటీ అంతా పక్కన పెట్టేసి కాసేపు ఫస్ట్ హాఫ్లో ఉన్న పాజిటివ్స్ గురించి మాట్లాడదాం. ఓపెనింగ్ సీన్స్ అన్నీ బాగానే ఇంట్రడ్యూస్ చేశారు. ఆ వజ్రాలు, కొల్లూరు విలేజ్లో తవ్వకం ఇదంతా అని. ఆ తర్వాత డాగ్స్లో హీరో ఎంట్రీ అండ్ ఆ ఫైట్ అయితే మూవీలో బెస్ట్ సీన్ అని చెప్పాలి. ఇక్కడ ఇంకో కుస్తీ యాక్షన్ ఎపిసోడ్ కూడా వస్తుంది, మంచి ఇంపాక్ట్ ఉంది ఈ సీన్లో కూడా. ఇంటర్వెల్ వరకు ఇలా ఈ టెంపో మెయింటైన్ చేసుకుంటూ ఫైట్తో ఫినిష్ చేస్తాడు ఇంటర్వెల్కి, బాగుంది. ఇక్కడ వరకు సినిమాలో పెట్టిన ఎఫర్ట్ అయితే మంచి కనిపిస్తుంది. ఫైట్స్ కూడా ఊరికే జరిగిపోకుండా స్టోరీ ప్రోగ్రెస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ప్లస్ క్రిష్ గారి డైరెక్షన్ కూడా డీసెంట్గానే ఉంది ఇక్కడ వరకు. ఇంకా సెకండ్ హాఫ్ కూడా ఇలాగే మెయింటైన్ చేస్తే చాలు, సినిమా హిట్ అయిపోద్ది అనిపించింది నాకు. నేను రావాలని చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు. వినాలి, వీరమల్లు చెప్పింది వినాలి. కానీ వేరే డైరెక్టర్ వచ్చి ఏది పడితే అది చేశాడనమాట. ఒక క్లారిటీ ఉండదు ఏమవుతుందిరా అని. గ్రీన్ స్క్రీన్ పెట్టేసి ఇష్టం వచ్చిన సీన్స్ తీసేసి అన్నీ కలిపి కొట్టేశాడు సెకండ్ హాఫ్లో. ఇక్కడ మధ్యలో ఒక సీన్ ఉంటుంది, అందులో చిన్న ఫ్లాష్ బ్యాక్ పెట్టి ఒక ట్విస్ట్ రివీల్ టైప్లో చేద్దాం అనుకున్నారు. అది అసలు వర్కౌట్ అవ్వలేదు అనుకోండి. అది ఎందుకు చెప్తున్నానంటే, మనం ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది అనుకున్న స్టోరీ వేస్ట్ అంటాడు ఇక్కడ. ఊరికి టైంపాస్ చేసాడు మన హీరో అన్న టైప్ రీజనింగ్ ఇస్తాడు సెకండ్ హాఫ్లో. ఇంకా మనకి ఇంట్రెస్ట్ పోద్ది అనమాట. మనం ఈ సిచ్యువేషన్లో ఉండగా నక్క కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం, నక్కతో జోక్ లేయడం, ఇంకా క్లైమాక్స్కి అయితే పెద్ద టార్నేడో వచ్చేస్తుంది అనమాట. అంటే దెబ్బ మీద దెబ్బ అనమాట మన మీద. టికెట్ కొనుక్కొని వచ్చావు కదరా చూసి చావు అన్నట్టు ఉంటుంది. నీ పేషెన్స్ లెవెల్ని పీక్స్ వరకు టెస్ట్ చేస్తాడు వాడు. ఇదంతా అయిపోయాక లాస్ట్లో సెకండ్ పార్ట్ బ్యాటిల్ ఫీల్డ్ అన్న ఒక టైటిల్ పడుతుంది, అంతే. ఇంకా హీరోయిన్ గురించి చెప్పాలి. పాపం నిధి అగర్వాల్ గారిని ఎందుకని ఇన్ని ఇయర్స్ ఈ సినిమాలు లాక్ చేస్తారు నాకు అర్థం కాదు. ఇది ఏదో పెద్ద లీడ్ రోల్ కూడా కాదు. ఫస్ట్ హాఫ్లో ఏదో ఒక పాసిబుల్ క్యారెక్టర్లా ఉంది అలా. సెకండ్ హాఫ్లో అయితే అది కూడా కామెడీ చేస్తారు. దీనికోసం అనవసరంగా ఇన్ని ఇయర్స్ వేస్ట్ చేసుకున్నది అనిపించింది నాకైతే. నేను ట్రైలర్ చూసాక ఈ ఓవర్ ద టాప్ ఫైట్స్ ఏంటారా బాబు హడావిడి అనుకున్నా, కానీ ఫస్ట్ హాఫ్ని ఆ ఫైట్సే లేపేయండి. అవి కూడా లేకుండా ఉంటే ఏమై ఉండేదో మరి. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇంక చెప్పడానికి ఏం లేదు అక్కడ. మీరు పవర్ స్టార్ని స్క్రీన్ మీద చూడాలనుకుంటే ఇంటర్వెల్లో బయటకు వచ్చేయడం అయితే బెస్ట్ అని చెప్తాను. లేదు నేను సెకండ్ హాఫ్ కూడా చూస్తాను రా అంటే ఆల్ ది బెస్ట్. సో ఫైనల్గా చెప్పాలంటే బెటర్ వెయిట్ ఫర్ ఓజీ. దాని మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అదైనా మొత్తం సినిమా బాగుంటుందేమో చూద్దాం మరి. సో దిస్ ఇస్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమా మయం. బాయ్.